హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సొరకాయతోని పకోడీ ఎలా వేయాలనేది చూద్దాము. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్‌గా, చాలా బావుంటది. ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ పిల్లలకి ఇలాగా స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి. వాళ్ళకి డెఫినెట్‌గా నచ్చుతది. ఇంకా లేట్ చేయకుండా సొరకాయ పకోడీ ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా బౌల్‌లోకి ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. అలాగే 4, 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకొని, అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయల్ని పిండుతూ కలిపితే మనం వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది. అలాగే ఇప్పుడు సొరకాయని తురుముకున్న సొరకాయ ఒక కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. 4 స్పూన్లు బియ్యపిండి వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. వాటర్ అనేది అస్సలు అవసరం లేదు. సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. ఉల్లిపాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అవసరం లేకుండా చూశారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూస్తున్నాను. చూశారు కదా, ఆయిల్ హీట్ అయింది. సొరకాయ పకోడీని కొంచెం కొంచెంగా వేసుకుందాము. అంటే అనేది మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. వేసిన వెంటనే కదుపుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. సొరకాయ పకోడీ చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. చూశారు కదా, మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ సొరకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.